చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, జై చంద్రబాబు, ఎన్డీఏ కూటమి, ఎన్డీఏ కూటమి, ఎన్డీఏ కూటమి. అన్నా ముందుకు రాడా కొద్దిగా ఇట్లా ఇట్లా పట్టుకో ఇట్లా అంటే ఒకటి దాంతో కొరిపోతుంది ఇట్లా ఇటు పక్కనే రా అంటే ముందుకన్నా ఒక ఇటు పక్కన రండి ఇటు పక్కన ఎవరైనా రావచ్చు. మంచి కార్యక్రమానికి మనసుంటే మాట సమస్య లేదు, దాన్ని పిల్లలు అనుకోవద్దు. నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వం అయితేనేమి రైతులకు, పేదవాళ్లకు, వికలాంగులకు, వయోవృద్ధులకు, వాళ్ళ అనారోగ్యంగా ఉన్న వాళ్ళకు అందరికీ చాలా మేలు చేస్తున్నారు. ఈరోజు 7,000 రూపాయలు ఒకటే పని అధ్యక్షం 60,18,496 మందికి ఈరోజు 7,000 రూపాయల ప్రకారము ఎన్డీఏ కూటమి ప్రభుత్వము సహాయం చేస్తుంది. కాబట్టి మనం ఈ రోజున ఈ శుభకార్యాన్ని లోగోలు పట్టిపోరా ఒక వాయిస్ వదులుతున్నాడు. ఏయ్ బాగుంది లోగోలు పట్టిపోంగా లేవా పట్టిపో. రూపాయలు పింఛనున్నప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు 2,000 రూపాయలు చేశారు. ఆ తర్వాత పోయిన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు 1,000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాల టైం తీసుకున్నారు. మన ఇదే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వారు వయోవృద్ధులకు, దివ్యాంగులకు, అనారోగ్యంగా చాలా రోజుగా ఉన్న వాళ్ళకు అందరికీ కూడా ఈరోజు మన ఎన్డీఏ కూటమి నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనే, పవన్ కళ్యాణ్ అయితేనే, అక్కడ బీజేపీ వాళ్ళైతే ముగ్గురు ఎన్డీఏ కూటమి ప్రభుత్వము ఈరోజు ఒక్కొక్కరికి 7,000 రూపాయలు చొప్పున ఈరోజు 60,18,496 మందికి ఈరోజు 7,000 రూపాయల నుంచి 9,000, 15,000 వరకు ఇస్తున్నారంటే ఈ ఘనత ఈ మహోన్నత ఎన్టీఆర్ భరోసా పింఛన్ కార్యక్రమం ఈ స్టేట్ అంతా చేస్తున్నారంటే చాలా జోహర్లు అర్పించాలా ఆ ప్రభుత్వానికి, ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనసున్న మనసు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనాలా. పింఛన్ల పండగ ప్రతి ఒక్కరు కూడా సేవా కార్యక్రమం చేయాలి. మనం కూడా మన వంతు కూడా ఈ ప్రభుత్వానికి, ఈ సంఘానికి, సమాజానికి మన వంతు కూడా కృషి చేయాలి. అప్పుడే మనం కూడా అందరం బాగుంటాం. అదే జగన్ గారు ఇప్పుడు ఆయన ఈరోజు ఏమంటున్నారు, జగన్ గారు అయితే పోతుంటారు. ఈ పోయేదో 5 ఏళ్ల కిందట పోయింటే చాలా బాగుంటుండే. ఈ పాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తయితుండే 15 లక్షల ఎకరాలకు పాడి పంటలతో ఏమి చాలా దివ్యంగా వెలిగిపోతుండే. అదే ప్రకారంగా అమరావతి రాజధాని కూడా వెలిగిపోతుండే. కాబట్టి ఈనాడు పోతున్నారంటే చాలా బాధాకరమైన, చాలా సంతోషం ఇప్పుడు కూడా. ఎందుకంటే అటువంటి నియంత్రణ పరిపాలన నుంచి, రాక్షస పరిపాలన నుంచి, ఆ కబంధ కష్టాల నుంచి
ప్రజలంతా చేరుకొని సత్యమనంతో ఆనందంతో కొనసాగాలని చెప్పి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము సుసంపన్నంగా నవ్య ఆంధ్రప్రదేశ్గా వెలిగిపోవాలని చెప్పి అందరూ కూడా భావిస్తున్నాం, కోరుతున్నాం. అదే ప్రకారంగా ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వం వారు మంచి మనసుతో వీరు 6 సూత్రాల పథకం కింది పెట్టు అది 6 సూత్రాల పథకంతో అదేవిధంగా అన్న క్యాంటీన్లతో వయోవృద్ధుల పింఛన్లు ఈ 8 కూడా ఈ 8 సత్యామనంగా ఏదీప్యమానంగా మన ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వం చేస్తే మళ్ళా రాబోయే 20 సంవత్సరాల వరకు ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వం ఉంటుందని ఈ సభాముఖంగా మీ అందరికీ మనం చేస్తున్నాం. కాబట్టి అన్నిలారా ప్రజలారా వీరులారా ఎస్టీ బీసీ మైనార్టీ అందరికీ కూడా అన్ని కులాల వారికి కులాభిప్రాయం లేకుండా భేదాభిప్రాయం లేకుండా సహాయం చేసేది ఒక ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వం మాత్రమే అని చెప్పి ఈ సభాముఖంగా మీ అందరికీ మనం చెప్పుకుంటున్నాం. కావున ప్రతి ఒక్కరు కూడా మనం ఆలోచించాల్సిన విషయం ఏ ప్రభుత్వానికి ఏం చేసిందని చెప్పి. కాబట్టి మనము తెలుగుదేశం ప్రభుత్వానికి ఏ కొట్టాలని చెప్పి సభాముఖంగా మీ అందరికీ మనం చెప్పుకుంటాం. ధన్యవాదాలు ముగిస్తున్నాం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. జై తెలుగుదేశం. చేయడం వల్ల పోలవరం నీళ్ళు వస్తాయి. ఎట్లా వస్తాయి? పోలవరంకి కోస్తాకు నీళ్ళు వాడేస్తారు. ఇక్కడ నుంచి పోయే కోస్తాకు నీళ్ళంతా మనం కర్నూలు జిల్లాకు, కడప జిల్లాకు, రాయలసీమ పూర్తిగా వినియోగించవచ్చు. తద్వారా ఉద్యోగాల కల్పన జరుగుతుంది. ఫ్యాక్టరీలు వస్తాయి. రాజధాని రావడం వల్ల ఎంప్లాయ్మెంట్ అభివృద్ధి అవుతుంది. అక్రమాలు చేయకుండా సక్రమంగా పంచగలిగితే ఇటువంటి సంక్షేమ కార్యక్రమం నిర్ణయం చేయలేదు. మా చంద్రబాబు నాయుడు మొదటి నుంచి కష్టపడి మనస్తత్వంలో ఆయన ఆలోచనలు అమలు చేయడం ద్వారా రాష్ట్రానికి మరీ తిరిగి గాడిలో పెట్టి విపత్తుల రాష్ట్రంగా తయారైంది. అందరం ఆశిస్తున్నాం. ఆల్ ఆర్ పీపుల్స్ వెల్కమ్. మీకు ఎవరు కూడా తీసుకోమని ఈ మంచి కార్యానికి ఎవరైనా వచ్చి పాల్గొనవచ్చు. నో ప్రాబ్లం. నాకు దగ్గర ఫోన్ చేయాలి నెంబరు. వాళ్ళు వివేకానంద పోవాలంటుంటే దీపా అటు దీపను ఏదైనా మా సిస్టమ్ ఉంటుంది. అక్కడ వస్తాను, నేను అక్కడికి వస్తాను. మామ చూడు అదే పనిగా రాయాలంటే రాయాకే పోయినాడు. నా రోజు చెప్తాం. బాగున్నా. అదే నేను అబ్జర్వ్ చేస్తున్నా. మాకే కలర్ వేసాను, ఏ కలర్ వేసుకోలేదు. రాధాకృష్ణ కదా నేను